నీ అవ్వ ఫోన్ కొనిమంటే కొనిత్తలేడు, ఇది ఆన్ అయితలేదో ఏం లేదు. నీ ఈ ఫోన్కు నా వార్త. అగో వచ్చినావా ఇక? పొద్దుగాల లేవగానే తాళ్ళలో పడాలి, తాగాలి. నిన్ను తీసుకొని నా బాడుకో ఎవడో ఇటు మొక్కని రాని చెప్పులు మెడకెత్తా. ఏమనుకుంటావు తాత? పెద్ద మాట అన్నాడు సరాడు. ఏయ్ నన్నేమన్నా ఊకుంటా, నా దోస్తులు అంటే మాత్రం తోలు తీస్తా బిడ్డ. తీస్తావు నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకోపో ఎట్లున్నదో. నా ముఖానికి ఏమైందే, అచ్చం హీరోలు ఎక్కుంటా. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? హీరో అనుకుంటున్నావా? ఓ మాజాలు గంతి నీ సోకు సైకిల్ దొక్కినట్టే ఉంది. నాకు ఈ ఫోన్ కొనిమంటే పైసలు రావు కానీ తాగడానికి అయితే అత్తయ్య పైసలు. ఫోనా? ఫోన్ ఎందుకే నీకు? అయినా ఎన్ని ఫోన్లు పోయాలే, ఎన్ని కొన్నా పల కొడతాను. నువ్వు నాకు పైసలు దాచిపెట్టినా అవే ఫోన్ల మీద ఫోన్లు పోయడానికి. దాచిపెట్టినవా అంటానవా? నువ్వు చేసిన పైసలు ఎవరికి పెడతానో నీ సొమ్ము ఏమని బాకీ. నీ సొమ్ము కొని బాగా అమ్మా, నువ్వు నా సొమ్ము జరిగిపోతే ఇంకా సొమ్ము ఏంటావే? నీ అక్క సర్త కర్ణాటకోవాలి ఏమనుకుంటావు? మొద్దు బలిసినట్టు బలిసి నన్ను కొట్టడానికి వస్తానో నీ అవ్వని. ఇంకా ఫోన్ గట్ల పడతానే, అయినా నీ అయ్యవ తెచ్చి పెడితే తింటారానే ముద్దలో పలిసి అంటారు. నా అయ్యవ జోలికి ఎందుకు వస్తానో? ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు నిన్ను? అయినా నా కష్టం నేను తింటానా తాగుతానా? అలాగే నువ్వలే నీ సొమ్ము ఏమైనా తింటారానే? బాగా నిలుగుతాను. నాకు ఫోన్ కొనితే నువ్వేం చేస్తానో ఎక్కడున్నావు అని అడగడానికైనా ఉంటుంది కదా. నీకు ఫోన్ పోయితే నీ అయ్యకు నీ అవ్వకు ఫోన్ చేసి మాట్లాడుకుంటా, నా మొగుడు తిన్నాడు, నా మొగుడు తాగిండు, నా మొగుడు అటు వేయండు, నా మొగుడు ఇటు వేయండు అని నావే చాలా చెప్పలే సరిపోతుంది. ఒక్కనాడన్నా నాకు ఫోన్ చేసి మంచిగా మాట్లాడే రోజు ఉన్నా అదే. అవునా? ఎప్పుడు ఫోన్ చేసే కుక్క వర్షం ఖర్చుపోయినా. నీ ఫోన్ అయితే భయం, నీ ఎవరు సౌండ్ తక్కువ పెట్టుకొని షార్ట్ పోయి మాట్లాడేదాన్ని. నాకు ఇజ్జే పోతాను బయటికి పోతే. నీ ఫోన్ కావాలా? ఫోను అబ్బా ఇప్పటి నుంచి మంచిగా మాట్లాడతా కానీ ఫోన్ కొనియరాదు ప్లీజ్. నీసంగా నాదే కానీ మెల్లగా సెల్ల పడేసి సెల్ కొని చదువుతావా? ఇప్పుడు సెల్ అంటావు, తర్వాత రీఛార్జ్ చేయాలంటావు. ఇంటికి మొత్తం కూడిపడి శాతం కానీ సెల్ కావాలి. సెల్లు ఏం లేదురా. నువ్వు చెప్పకున్నా నాకు తెలిసి వదినే అప్పటి నుంచి మీరు. అవునారా? ఏం చేయాలి చెప్పు? ఎన్నిసార్లు అడిగినా ఒక్క ఫోన్ కొనిత్తలేడు. పలిగిన ఫోన్ పట్టుకొని ఎన్ని రోజులు వాడుకోవాలి చెప్పు? అవునా వదినే? ఆ పలిగిపోయిన ఫోన్ ఎట్లా వాడతానో వదినే? అన్న మరీ పీసోన్ లెక్కున్నాడు కదా. ఎప్పుడు అడిగినా పైసలు లేవు అంటాడురా. మా ఆయన ఇడు నేను అడిగినో లేదో కొత్త ఫోన్ కొనిచ్చిండు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా. అయినా అన్న ఎప్పుడు దోస్తులతో తాకుండా తిరుక్కుంటుంటాడు. నువ్వేమనవా వదినే? ఎంత చెప్పినా ఇంటలేడు. ఎంతగానో చెప్పాలి ఆయనకు? ఏం చేయాలంటానో వదినే? అన్నయ్య తాగే కాడి ఇవే ఒకసారి లొలి దెబ్బకి నీకు సెల్లు కొనిస్తాడు, ఇంకోసారి తాగే కాడికి పోడు. దెబ్బకి నీకు సెల్లు కొనిస్తాడు, ఇంకోసారి తాగే కాడికి పోడు. అంతే అంటావారా? అంతే వదినే. అట్లా చేసేటోళ్ళకి ఇట్లా చేస్తేనే సెట్ అవుతారు. అట్లా అయితే ఇప్పుడే చెప్తాయిన సంగతి. పోవదనే తాళ్ళల్లో ఉంటారు. ఒకసారి గట్టిగా వార్నింగ్, ఇంకోసారి తానికి పోడు అన్న. సరే కాదంపా హరీష్ అక్కనరా వాడు కూడా పోయిందా? చిట్టి పై కట్టలేం కట్టలేరా? నా ఇంత పిల్లలు ఒకరే లొల్లి నాకు ఫోన్ అని. ఇవేడే తేవాలి అవేడే తేవాలరా పైసలు. ఇక నాకు పిచ్చి తెస్తాందిరా మొన్న నుంచి వెళ్ళి. ఊగా తాగకూడతాను ఇంటికి పోతేనే. ఇట్లా చెప్పినా కదా రా నీకు. తేవద్దా? షెట్ ఎక్కద్దా? దిగద్దా? ఇంకెంతసేపు అవుతారా? అప్పుడెప్పుడు వచ్చినాము. నీ అవ్వ ఇంటికాడే లొల్లు భరించలేకపోతే ఇక అత్తే తాగుదామని. ఈ ఖచ్చితంగా తాగులేకపోతే ఎట్లరా? ఎండ కొడుతుంది, ఎక్కాలి దిగాలి. ఆగులరా నీకు. ఎండ రాకముందు వచ్చినాం. ఎండ నెత్తి మీదకి వచ్చింది. రూపాయి ఎందుకు ఉన్నావు అతను తాగబోతు ముందు కొడుకు ఎటు పోయిందో, ఇంకా ఎండ కొడుతుంది, ఇంకా కనబడతలేడు. ఎటు పోయిందో ఏందో. ఈ ముండ కొడుకు ఎటు పోయిండో, తాగుబోతాడు. ఎప్పుడు తాగుడే వీనికి. ఏడ కనబడతలేడు. గీడున్నావా నువ్వు? ఇంటికాడ ఫోన్ అని చెప్తే ఇడికి వచ్చి తాగుతానవా? లేకపోతే ఏందే? ఇంటికి రాగానే ఫోన్ పైన. ఇంటికాడ ఏమి ఉండాలి? పైసలు లేక ఏడతానా, తిన్నారని పెడతావు.
తాగడానికి పైసలు వస్తాయి, నాకు ఫోన్ కొనియడానికి రావు. అయినా వానికి వీనికి పెట్టే పైసలు నాకు ఇస్తే నేను దాచి పెట్టుకుంటున్నాను కదా. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? అప్పటి నుంచి చూస్తాను ఫోన్ ఫోన్ అని తాగడికి వచ్చి లొల్లి తత్తా ఏమన్నా ఉంటే ఇంటికాడ చూసుకోవాలి కానీ మందులు ఇచ్చేస్తే ఫోన్ వస్తుందా? లేకపోతే ఏంది ఇక పక్కింటి రక్షిత వాళ్ళ భర్త కొనియలేదు, అడగంగానే కొత్త ఫోను నీకేంది? వాళ్ళ దగ్గర అంటే పైసలే వాళ్ళు కొనుక్కోరు, మన దగ్గర ఉండదా కొనుక్కోవడానికి? అయినా మన పెళ్ళాక ఎన్ని ఫోన్లు వచ్చా నీకు? నువ్వు వాళ్ళ కొడు నేను కొనిచ్చుడు, నీ అవ్వ ఫోన్ సాగొడతాను. అయ్యామ్మా ఇంటి పక్క వాళ్ళు అయి ఉన్నారు, ఇంటి ఉన్నారని అనుకోవడం మన బుద్ధి తక్కువ. అయినా ఈ కాలం మాటలు పెళ్ళి భర్తలు నాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళ సంసారం వాళ్ళే ఆమె చేసుకుంటారు. అవునే, నీకు ఫోన్ అయితే ప్రేమ ఉన్నట్టు లేకపోతే లేనట్టానే? నీకు ఎన్ని ఫోన్లు వచ్చినాయి ఇది వరకు? నువ్వు బల కొడతానికి వచ్చి కొనియలేదా? నువ్వు మంది మాటలు పట్టుకొని గిడికి వచ్చి వాళ్ళు చేస్తానవా? నా ఇజ్జత్ తీయడానికి వచ్చావు ఇక్కడికి? అయినా అంతే తీయవే, వాళ్ళు అందరు ఇంతే, పెడితే పెళ్ళి కొడతారు లేకపోతే సాగు కొడతారు. నీ అవ్వ నువ్వే కంతే పో. అయినా ఫోన్ చేతిలో మీరు ఆగుతారే, రీల్స్ చూసుకుంటే కూర్చోవాలనే, ఆ పాంట పక్క పెట్టాలి, వంట చేసుకోలేదు ఏం లేదా, నాకు తిండి పెట్టావా నువ్వు? ఏంటంటే టైం తిండి పెట్టే మొక్కవా ఇది? ఇక ఫోన్ అంటాను ఊకే. అంతగా నాతో మాట్లాడబోదు అయితే ఆ పాత ఫోన్ కదనే, దానికెళ్ళి మాట్లాడచ్చు కదా. నీకు ఏం కావాలి? హలో అంటాలో చాలు కానీ కొత్త ఫోన్ ఎందుకే మళ్ళా? సరే తప్పైంది బావా, గా రక్షిత మాటలు పట్టుకొని ఈడి దాకా వచ్చిన. ఆమె కొత్త ఫోన్ కొనుక్కున్నదని నాకు చూపెట్టింది, కోపంతో ఈడి దాకా వచ్చిన నేను. ఇట్లా మంది మాటలు పట్టుకొని మీ సంసారం ఖరాబ్ చేసుకుంటే ఎట్లమ్మా? ఎవరైనా మంచిగా బతికటోళ్ళ మధ్యలో పుల్లలు పెట్టాలని చూస్తాం. ఇప్పుడు ఏమైందమ్మా? ఇలా కాకపోతే రేపు కొనుక్కోవా ఫోను? అయినా నువ్వు ఇట్లా రోడ్డు మీద వచ్చి మేము పడుగు తిస్తే రేపు ఊరెట్టు తిరుగుతున్నామ్మా. ఇంకా ఉన్నాయినా మంచిగా ఉండవు. అరే కిరణ్గా కొని రాదురా ఫోను, పైసలు లేవా? ఏమోరా అనుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే కిరణ్ ఎంటర్టైన్మెంట్స్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, గంట బెల్లును కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.